ఇది నా కవిత అండి. ఎందుకు నాకు ఇలా అవుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు అంది కుంగిపోతూ అమ్మ నాతో ఓ రోజు. ఒక 70 ఏళ్ల విదుషీమని తన్ను తాను తలుచుకున్న, అమ్మాని పలకరించని కొడుకుల్ని తలుచుకున్న, తండ్రిలా సేవలు చేస్తున్న భర్తని తలుచుకున్న, కనీసపు అభిమానాన్ని అభినయించలేని మనమల్ని తలుచుకున్న, కొత్తగా చూస్తున్న మునిమనముల్ని తలుచుకున్న, లేక తన్ను తాను తలుచుకున్న, అన్నీ చూస్తూ గుడ్ల నీళ్లు కక్కుకుంటున్న కూతుళ్ళను తలుచుకున్న, నా గుండెల మీద తలవాల్చి ఆమె అన్న మాటలకి నా పెదవులపై ఒక శుష్క మందహాసం, మదిలో మదం, పిచ్చిది. అందరికీ అలానే అవుతుంది. ఇలా కాకపోతే కొద్ది తేడాతో ఇంకోలా. ఈ సత్యాన్ని గ్రహించరెందుకు? సకాలంలో స్పందించరెందుకు? కనీసం అవసాన దశలో నలుగురి సానుభూతైనా పొందే అర్హత ముందుగా సంపాదించుకోవాలని అనుకోరెందుకు? ఎందుకు? అవసాన దశలో పనికి వచ్చే కొంత దాచుకోరెందుకు? ఎందుకు? ఏమో.